Hello everyone, so welcome back to our channel Code with Prakash. So నా పేరు ప్రకాష్ అండ్ ఇన్ టుడేస్ వీడియో మనం ఏంటి అంటే ఒక ఎగ్జైటింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే చాట్ జీపీటీ 4. సో మనందరికీ ఇప్పుడు చాట్ జీపీటీ అనేది ఐడియా ఉండుంటుంది. బట్ మనం ఏంటి అంటే ఇవాళ వీడియోలో చాట్ జీపీటీ 4 గురించి తెలుసుకుందాం. ఓకే, సో చాట్ జీపీటీకి అండ్ చాట్ జీపీటీ 4కి డిఫరెన్సెస్ అండ్ దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు ప్రొడక్టివ్గా అనేది సో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మనం ఏంటి అంటే వాట్ ఇట్ కెన్ డూ ఫర్ అస్, అంటే మనం దీన్ని మనకి ఎలా యూస్ చేసుకోవాలి అని చెప్పేసి తెలుసుకుందాం. ఓకే, సో దిస్ టూల్ ఈజ్ incredible and trust me, by the end of this video you will know exactly how to use it and to make your life very easier. Okay na? So yes, chalo let's dive into the video. సో మనకి చాట్ జీపీటీ అనేది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓకే, సో చాట్ జీపీటీ 4 అనేది ఇక్కడ ఉన్న ఐకాన్ అనేది సైడ్ బార్ అన్నట్టు. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇవాళ మనం యూస్ చేసిన హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఓకే, సో అండ్ ఇక్కడేమో మనకి ఏవైతే జీపీటీస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్స్ప్లోర్ జీపీటీస్ అనే సెక్షన్ ఏంటి అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ జీపీటీస్ అయితే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రైటింగ్కి సంబంధించి చూస్తున్నామంటే ఇక్కడ కొన్ని జీపీటీస్ అయితే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమనైజ్ ఏఐ అనే ఒక టూల్ ఏంటి అంటే మనకి ఏదైతే ఒక టెక్స్ట్ అయితే ఉంటుందో ఆ కంటెంట్ని ఒక హ్యూమన్ ఎలా రాస్తారో ఆ టైప్లో రాస్తుంది. ఓకే, ఆర్ఎల్స్ కన్వర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ నుంచి ఒకవేళ మనం టెక్స్ట్ ఇస్తే దాన్ని వీడియోకి కన్వర్ట్ చేస్తుంది ఇదేంటి అంటే. ఓకే, సో ఇదైతే అండ్ అలాగే ఇలాగా బోల్డ్ మనకి టూల్స్ అయితే ఉంటాయి లైక్ రిలేటెడ్ టు రైటింగ్ రిలేటెడ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రొడక్టివిటీ గురించి. సో ప్రొడక్టివిటీ అంటే మనం ఏదైతే చేసే వర్క్ ప్రొడక్టివ్గా చేయాలి అని అనుకుంటామో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటి నుంచి మనీ ఎర్న్ చేసుకునే టూల్స్ అన్నట్టు అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు మనం ఇవన్నీ. లైక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేయొచ్చు. అలాగే ఇమేజ్ జనరేటర్ ప్రో, మనం ఏదైతే వర్డ్స్ ఇస్తామో దాన్ని ఇమేజ్ జనరేట్ చేయటం ఆ టెక్స్ట్ నుండి. అలాగే వీడియోని క్రియేట్ చేస్తుంది. అలాగే డయాగ్రామ్స్, ప్రజెంటేషన్స్, ఎక్సెల్ కోడ్, సో ఇలాంటివన్నీ. అలాగే పీడిఎఫ్ అంట. ఓకే, సో అండ్ రీసెర్చ్ అనాలిసిస్ అంటే మనం రీసెర్చ్ చేసి అనలైజ్ చేసుకునే వాటికి ఇవి యూజ్ అవుతాయి ఈ టూల్స్ అనేవి. సో అలాగే ఎడ్యుకేషన్ పర్పస్కి ఇవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ లైఫ్ స్టైల్కి రిలేటెడ్ అండ్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్. సో మనకి ఇలాగా మల్టిపుల్ జీపీటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఏంటి అంటే ఫస్ట్లీ విల్ ఫోకస్ ఆన్ చాట్ జీపీటీ 4. ఓకే, సో ఈ టూల్స్ అనేది మనం మీకు నచ్చితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇంటర్ఫేస్లో మనకి ఇక్కడ ఒక 4 అనేవి బై డిఫాల్ట్ నార్మల్గా చూపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ. సో ఒకవేళ మన ఇంటర్వ్యూవర్కి ఎలా థ్యాంక్స్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. లైక్ థ్యాంక్ మై ఇంటర్వ్యూర్ అంటే దానికి రిలేటెడ్ ఇస్తుంది అన్నమాట. క్రియేట్ ఏ చార్ట్ బేస్డ్ ఆన్ మై డేటా, మనం ఏదైనా డేటా ఇస్తే దానికి తగ్గట్టు ఒక చార్ట్ క్రియేట్ చేయమని చెప్తున్నాము. ఓకే, అండ్ ఏన్షియంట్ సివిలైజేషన్ హెల్ప్ మీ అండర్స్టాండ్ ఏ టెక్నికల్ కంటెంట్. ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ జస్ట్ ఒక ఫార్మల్ ఎగ్జాంపుల్స్ లాగా చూపిస్తున్నారు. ఓకే, సో మనం ఏంటి అంటే సింపుల్గా ఫస్ట్ అసలు జీపీటీ 4 అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో చాట్ జీపీటీ 4 అనేది ఒక ఏఐ పవర్డ్ టూల్ విచ్ ఈజ్ పవర్డ్ బై ఓపెన్ ఏఐ అనేది చెప్పుకోవచ్చు. అండ్ విచ్ కెన్ జనరేట్ టెక్స్ట్ రెస్పాన్సెస్ జస్ట్ లైక్ హ్యూమన్. సో ఒక హ్యూమన్ ఎలా అయితే రెస్పాండ్ అవుతారో సేమ్ అంతకు మించి ఎఫెక్టివ్గా ఈ టూల్ అనేది వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బట్ ఇట్ డజంట్ స్టాప్ దేర్. ఓన్లీ టెక్స్ట్ రెస్పాన్సెస్ అంటే లైక్ అదొక్కటే కాకుండా మనం ఏంటి అంటే ఇంకా మోర్ ఫర్దర్గా కూడా ఇంకా చేస్తూ ఉండొచ్చు. లైక్ ఇమేజ్ జనరేషన్స్, ఒక ప్లానింగ్ రిలేటెడ్ ఏదైనా, ఒక బిజినెస్ డెవలప్మెంట్ ఆర్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు అండ్ మెనీ మోర్ ఎల్స్. ఓకే, సో మనం ఈ వీడియోలో కొన్ని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
మీరు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ డౌట్స్ ఏవైనా ఉంటే ఆర్ ఎల్స్ లైఫ్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే ఆర్ ఈవెన్ మీకు క్రియేటివ్గా ఐడియాస్ ఏమన్నా జనరేట్ చేయాలి ఆర్ కావాలి అని అనుకుంటే GPT-4 ఈజ్ దేర్ టు హెల్ప్ ఫర్ యూ. ఓకే, సో ఈ GPT-4 అనే వాటితోటి మనం ఏమేం చేయొచ్చు, వాట్ కెన్ వి డూ విత్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT-4. ఓకే, సో నౌ లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ దిస్ GPT అండ్ వాట్ ఇట్ కెన్ డూ. సో మనం ఏంటి అంటే కొన్ని ఫీచర్స్ అనేవి చూద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ హెల్ప్. మనకి మెయిన్గా ఏంటి అంటే డెవలపర్స్ అయితే ప్రోగ్రామింగ్కి యూస్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పైథాన్ కోడ్లో ఎర్రర్ వచ్చింది. ఓకే, మనం దాన్ని ఫిక్స్ చేయడానికి మనకి ఎక్కడో చోట మనకి ఆ ఎర్రర్ అనేది కనిపించకపోవచ్చు సడన్గా, అవునా? సో అలాంటి టైంలో ఏంటి అంటే మనం ఆ కోడ్ ఏదైతే ఉందో దాన్ని GPT-4కి ఇచ్చేసి నాకు ఎక్కడ ఎర్రర్ వస్తుంది అండ్ నాకు ఈ ఎంటైర్ డీబగ్గింగ్ ప్రాసెస్లో నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పేసి చెప్తే మనకి ఇది మొత్తం ఫిక్స్ చేసి ఒక సొల్యూషన్ అయితే ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ బైనరీ సెర్చ్ ఇన్ పైథాన్ అని చెప్పేసి అందాం. ఓకే, సో మనకి ఈ విధంగా ఒక కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇది నార్మల్ ChatGPT కూడా చేస్తుంది, బట్ మనకి ఇక్కడ యూజ్ అయ్యేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఉంటుంది. మనం ఇంకా మోర్ డీటెయిల్డ్గా కావాలి అని అనుకుంటే కూడా మనం దీన్ని అడగొచ్చు. లైక్ లెట్ మీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఈచ్ స్టెప్ ఆఫ్ ద కోడ్ to understand for a beginner. ఓకే, సో మనం ఒక బిగినర్ లెవెల్లో అర్థం అవ్వాలి అనే దానికోసం ఇలా అడిగితే మనకి ఈచ్ స్టెప్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, సో వాట్ ఈజ్ ఎ ఫంక్షన్, సో పారామీటర్స్ అని ఇక్కడ ఈ 2 కోడ్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది, రైట్? అండ్ ఇక్కడ వైల్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మిడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ దానికి ఫార్ములా. ఓకే, సో అండ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ రిటర్న్ కీవర్డ్ గురించి. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ఒక ఈచ్ స్టెప్ని కూడా ఇంత క్లియర్గా కన్సైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే మనం ఒక పర్సన్ అనేవాళ్ళు ఇంత టైం పెట్టి మనకి హెల్ప్ చేస్తారా అంటే డెఫినెట్గా చెయ్యరు, అవునా? ఒకవేళ చేసినా మన ఫ్రెండ్సో లేదు అంటే ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సమ్వన్ వాళ్ళ టైంలో ఉన్నప్పుడు చేస్తారు. అదే మనం ఒక ట్యూటర్నే మనం మన దగ్గర ఉంచుకున్నట్టు అవుతుంది ఈ ChatGPT-4 అనేది మన దగ్గర ఉంటే. సో ఇంత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. అదే నార్మల్ GPT అయితే ఇంతలాగా ఇవ్వదు. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ టేక్ హెల్ప్ రిగార్డింగ్ ప్రోగ్రామింగ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడతోటి ఇంకా ఆపేయాలి అని అనుకుంటే ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడతోటి ఆగిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి కంటెంట్ క్రియేషన్. సో కంటెంట్ క్రియేషన్ అనేది ఇప్పుడున్న జనరేషన్ ఆర్ ఈ 2024 ఆర్ ఈ టైంలో ఏంటి అంటే మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్ ఆర్ ఏ కంపెనీ చూసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వీడియో స్క్రిప్ట్ అనేది ఉంది, యూట్యూబ్ వీడియో చేయాలి అని అనుకుంటున్నాము, దానికి తగ్గట్టు కంటెంట్ మనం ఒకటి క్రియేట్ చేయాలి. అదే మనం చేయాలి అంటే అది రోజులు పట్టొచ్చు, అవర్స్ పట్టొచ్చు, అవునా? సో ఒక కంటెంట్ని జనరేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అదే మనం ఈ GPT-4ని యూస్ చేసుకొని ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, సో ఫర్ క్రియేటర్స్ లైక్ మీ అండ్ యూ, GPT-4 helps in ideating content, writing scripts and even blog posts. సో మీకు యూట్యూబ్ వీడియోస్ కోసం ఐడియాస్ కావాలి అంటే యూ కెన్ ఆస్క్ GPT-4 డైరెక్ట్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కెన్ యూ క్రియేట్ ఆర్ కెన్ యూ ప్రిపేర్ మీ ఏ స్క్రిప్ట్ for my YouTube video based
based on interview questions and how to perform in interview అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాము. సో ఇప్పుడు మనకి దానికి తగ్గట్టు ఒక కంటెంట్ అనేది ఇస్తుంది. సారీ, మళ్ళీ ఒకసారి ఇద్దాం. See here, మనకు ఒక స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. See here, మనకి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, అండ్ వాట్ డూ యూ వాంట్ టు వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్. అండ్ ఇక్కడ చూడండి, స్టార్ మెథడ్ని యూజ్ చేసుకొని బిహేవియరల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక సెగ్మెంట్స్ వైజ్గా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, సో మీకు కనుక ఒకవేళ ఇంటర్వ్యూ రిలేటెడ్ టాపిక్ మీద మీకు వీడియో చేయాలి అంటే కింద తప్పకుండా చెప్పండి, నేను వీడియో చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మనం ఏంటి అంటే ఇలా కంటెంట్ క్రియేషన్తో పాటు దీన్ని ఒక లెర్నింగ్ టూల్ లాగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా న్యూ స్కిల్ ఒకటి నేర్చుకోవాలి అని అనుకుంటే ఎవరినో అడిగే కంటే మనం ఈ GPT-4ని అడిగి కొత్త విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని జనరేట్ చేయాలి. ప్రాంప్టింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. జనరేట్ ఏ ఇమేజ్, generate an image for artificial intelligence and give it more attractive visuals. సో జస్ట్ ఇలా ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. మీరు ప్రాంప్టింగ్ అనేది ఎంత క్లియర్గా ఇస్తే అంత బాగా అవుట్పుట్ అయితే వస్తుంది. సో జస్ట్ ఇక్కడ మీకు అర్థం అవ్వటం కోసం చెప్తున్నాను. ఓకే, సీ హియర్ మనకు ఒక అట్రాక్టివ్ విజువల్స్ తోటి ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ మెయిన్ థింగ్ ఇప్పుడు అడ్వాన్స్డ్ యూజెస్ ఆఫ్ ChatGPT-4. సో ChatGPT-4లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టీవర్స్ కాన్సెప్ట్స్ని రెడీ చేసుకోవచ్చు, రైటింగ్ స్క్రీన్ ప్లేస్ ఆర్ ఈవెన్ జనరేటింగ్ టెక్నికల్ రిపోర్ట్స్. డెవలపర్స్, మార్కెటర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఇలా అందరూ యూస్ చేసుకోవచ్చు ఈ GPT-4ని. ఓకే, సో ఎవరైతే ప్రొడక్టివ్గా వాళ్ళ టైంని సేవ్ చేసుకొని అండ్ కంటెంట్ని డైలీ పోస్ట్ చేస్తూ రెగ్యులర్గా ఉండి మనీ ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటే GPT-4 ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, అండ్ నేను పర్సనల్గా ChatGPT-4ని ఒక 2 months నుంచి యూస్ చేస్తున్నాను అండ్ నేనైతే చాలా టైం అయితే సేవ్ చేశాను. వెదర్ ఇట్స్ ఫర్ కోడింగ్, జనరేటింగ్ బ్లాగ్ ఐడియాస్ ఆర్ ఈవెన్ హెల్పింగ్ విత్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్. మీకు ప్రొడక్టివిటీ పెంచుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. అండ్ సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. GPT-4 is a game changer and it can really help you become more efficient, creative and productive. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలా యూస్ చేస్తారు GPT-4 అని చెప్పేసి. ఓకే, సో మీకు ఏదన్నా హెల్ప్ కావాలి అని అనుకుంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మన GPT-4ని యూస్ చేసేసి మీకు ఆన్సర్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కోడ్ విత్ ప్రకాష్. మోర్ టెక్ కంటెంట్ అండ్ ప్రోగ్రామింగ్ టిప్స్ అవ్వనివ్వండి అండ్ AI టూల్స్ లైక్ దిస్. ఓకే, సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ కోడింగ్ అండ్ స్టే ఆసమ్. బాయ్, థ్యాంక్ యూ.